జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా చెప్తారు. మా ఎంపీలు, ఎమ్మెల్యేల పైన తీవ్రమైన హ్మ్. వ్యతిరేకత ఉంది. దాన్ని గుర్తించే హ్మ్. అభ్యర్థుల్ని మారుస్తున్నామని అన్నారు. అంటే ఎంత ధైర్యంగా ఒక ఇంటర్వ్యూలో మా హ్మ్. పార్టీ పైన, మా నేతల పైన నెగటివిటీ హ్మ్. ఉంది, వ్యతిరేకత ఉంది అని చెప్పే ప్రయత్నం ఆయన ఎందుకు చేస్తున్నారు? దీని వెనుక ఏమైనా వ్యూహం ఉందా? హ్మ్. ఇప్పుడు 90% హామీలను అమలు జరిపి హ్మ్. 2,45,00,00,000 బటన్ నొక్కి పేదలకు పంచామని జెప్పి, హ్మ్. మేము సుపరిపాలన తెచ్చాము. పంచాయతీ కార్యాలయ వ్యవస్థని కూల్చేశాము. మా సచివాలయ వ్యవస్థను తెచ్చుకున్నాము. వాలంటీర్లకు ఉద్యోగం ఇచ్చాము అని జెప్పి, హ్మ్. మా ఎమ్మెల్యేలు ఓడిపోతారని చెప్పడం ఏంటి? అదే. మా ఎమ్మెల్యేలకు వ్యతిరేకత ఉంది కాబట్టి నేను మార్చుకుంటున్నానని చెప్పడం ఏంటి? అవును. ఇప్పుడు ఆదిత్య గారు, సార్. హ్మ్. మీ ఇప్పుడు మీరు మంచోళ్ళు, హ్మ్. మంచి కుటుంబం, హ్మ్. మంచి ఇల్లు. మళ్ళీ ఈ మాటేంటి? ఇప్పుడు నీ పరిపాలన బాగున్నప్పుడు నీ ఎమ్మెల్యేలు ఓడిపోరు గదా! అవును. ఓకే. మీ మాటకే వస్తా. నువ్వు ఆ ఓడిపోతున్న ఎమ్మెల్యేలని సర్వే ఆధారితంగా పనికిరాదని చూసి కొత్త వాళ్ళనేస్తున్నావు. హ్మ్. ఈళ్ళు పనికొత్తారా? ఈళ్ళు పనికొస్తారా? ఆదిత్య గారు, మీరు వైసీపీ పార్టీలో హ్మ్. గత 4 ఏళ్ళు వీర విహారం చేశారు ఎమ్మెల్యేలు. ఓకే. అసల ఒక్కొక్కళ్ళకి అదుపు లేకుండా హ్మ్. దున్నపోతుల్లాగా ప్రజల మీద నిలబడి గోల గోల చేశారు. హ్మ్. అమరావతి ధ్వంసమైనా, ఏది ధ్వంసమైనా కూడా ఏనాడు పట్టించుకోలేదు. అవును. నేనొక మాట చెప్తాను మీకు. చెప్పండి సార్. ఇప్పుడు హ్మ్. వైసీపీ పార్టీలో హ్మ్. చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టి, హ్మ్. "అయ్యా! మేము నీ దగ్గర ఉండలేమయ్యా. హ్మ్. మేము వెళ్ళిపోతామని" చెప్పేసని పారిపోతున్నారు. అవును. ఈ పారిపోతున్నోళ్ళలో మీరోసారి వినండి. ఎందుకు పారిపోతున్నారు? వీళ్ళే తప్పు జేశారు? నిజంగా వీళ్ళకి అధికారాలు ఇచ్చాడా ముఖ్యమంత్రి? ఇవ్వలేదా? హ్మ్. మంచి జేస్తే పారిపోవాల్సినంత అవసరం ఏముంది? ఆ! అవును. మీకు మీరు వినండి. హ్మ్. మన కడప ఎంపీ, హ్మ్. కడప ఎంపీ సంజీవ్ కుమార్ అవును. జంప్. హ్మ్. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు అవును. జంప్. జంపు. ఆ! ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి జంప్. హ్మ్. అవును. ఆళ్ల రామకృష్ణారెడ్డి జంప్. పార్థసారథి జంప్. బాలశౌరి జంప్. తర్వాత పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆయన ఆవేదన. వసంత కృష్ణప్రసాద్ ఆవేదన. ఇంతమంది ఎందుకు పారిపోతున్నారు? ఈ రోజున వైసీపీ పార్టీలో బీసీలాగా ఒక హ్మ్. గులాంగిరి చేస్తూ కనీసం డొక్కా మాణిక్య ప్రసాద్ గారైతే ఒక్క 5 నిమిషాలు ఇంటర్వ్యూ భాగ్యాన్ని అడుగుతున్నాడాయన. ఇటు దోషిలా జాపి ఒక 5 నిమిషాలు భాగ్యం. ఈ పరిపాలన ఏమంటాం? ఏమంటాం సార్? ఇప్పుడు నియంతృత్వ పోకడ చాలా దుర్మార్గమైన పరిపాలన. అవును. వ్యవస్థలని నాశనం జేసి, వ్యవస్థలను కోర్టు పాలు జేసి, ప్రజలను కోర్టు పాలు జేసి, అన్నమో రామచంద్ర, న్యాయమో రామచంద్ర అని అరిసే విధంగా జేస్తే ఎందుకుంటారండి? కాబట్టి ఆ వస్తున్న వాళ్ళందరూ గూడా ధన్యులు. హ్మ్. బయటకొచ్చే వాళ్ళందరూ ధన్యులు. ఇంకా బయటికి రాకుండా వైసీపీలోనే ఉంటే వాళ్ళే పాపాత్ములు. హ్మ్. ఫలితాలు రేపొద్దున అనుభవిస్తారు. రైట్. ఏదైనా ప్రజాస్వామిక రథచక్రాలు గదిలిని, ఆ రథచక్రాల కింద వైసీపీ చతికిలబడక తప్పదు. రైట్. తుత్తునీలగాక తప్పదు. ఓకే. సార్ అలాగే అదే జగన్మోహన్ రెడ్డి గారు మీరన్నారు సిద్ధమా అని జెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో పేదలకి, పెత్తందారులకి మధ్య యుద్ధం ఇప్పుడే మొదలైపోయింది అని అంటున్నారు. ఇంతకి ఎవరు పేదలు? ఎవరు హ్మ్. పెత్తందారులు సార్? ఇక్కడ పెత్తందారంటే జగన్మోహన్ రెడ్డి. హ్మ్. పేదలు అంటే బాలకొండయ్య అండ్ కో. పేదలం మేము. నిజానికి మీకు చెప్తున్నాను. నిజానికి సార్. ఆంధ్రప్రదేశ్‌లో హ్మ్. రేపు జరిగే యుద్ధం జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రజలకి మధ్య జరుగుతుంది యుద్ధం.
ఓకే. ప్రజలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. కాతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ప్రజల్ని జీపించడు. హ్మ్. ప్రజల్ని జీపించరు. ఆయన ప్రతిపక్ష పార్టీలకే, ప్రజలకే యుద్ధం అన్నట్టుగా జీపిస్తాడు. అవును. ప్రతిపక్ష పార్టీలు అవి అధికారంలో లేని పార్టీలు అవి అధికారం నుంచి దిగిపోయినియి. వాటితో మాకేం యుద్ధం ఉంటుంది? ప్రజలకెప్పుడు కూడా అధికారంలో ఉన్న అధికారంతోనే యుద్ధం ఉంటుంది. అవును. మంచి పరిపాలన చేస్తే మంచంటారు. చెడ్డ పరిపాలన చేస్తే దించేస్తారు. అది కాబట్టి రాష్ట్రంలో పెత్తందారైన జగన్మోహన్ రెడ్డి గారికి, హ్మ్. పేదలైన దళితులకి, లేదంటే ఎస్టీలకి, ఎస్సీలకి లేదా నాలాంటి బహుజన కులాలకు సంబంధించిన ప్రతినిధులకి మాకే యుద్ధం. హ్మ్. కాబట్టి మేము సిద్ధం. అమరావతి బహుజన జేఏసీగా బాలకోటగా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారే సిద్ధం అన్నాడు. నేను చెప్తున్నా నేను సిద్ధం, సిద్ధం. నేను 2 రైట్. సార్లు చెప్తున్నా. వి రైట్. ఆర్ వెయిటింగ్. హ్మ్. వి ఆర్ వెయిటింగ్ ఫర్ ది డెమోక్రటిక్ ఫైటింగ్. రైట్ సార్. కాబట్టి హ్మ్. చీల్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండారు. ఒక 60 రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర భవితవ్యం తలరాత మారుతుందని చెప్పేసని నమ్ముతున్నాం. మార్చే విధంగా కృషి చేస్తాం. ఓకే. సార్ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని విడతల ప్రకారం రిలీజ్ చేస్తూ వస్తూ ఉన్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఎందుకు క్యాండిడేట్స్‌ని అనౌన్స్ చేయడం లేదు? దానికి గల రీజన్ ఏమన్నా ఉందా సార్? అంటే ఆదిత్య గారు హ్మ్. రాజకీయ పార్టీలు వాళ్ళ అభ్యర్థుల తరహా నిర్ణయాల్ని ఆ పార్టీలు తీసుకుంటాయి. ఓకే. నిజానికి మీరన్నట్టుగా వైసీపీ పార్టీ అభ్యర్థుల్ని ఇప్పుడే దాదాపు 3 వంతులు ప్రకటించేసింది. అవును. మనం అనుకున్నట్టు కూడా మంచి చెడ్డ ఇప్పుడు ఈయన పనికిరాడు, ఈయన పనికొత్త విషయం జగన్మోహన్ రెడ్డి గారు ముక్కుసూటిగా అనౌన్స్‌మెంట్ చేసేసి ఆయన అభ్యర్థులు ప్రకటించుకుంటున్నాడు. హ్మ్. ప్రతిపక్ష పార్టీలు కూడా అదే తరహాలో అభ్యర్థులు ప్రకటిస్తే ముందుగా పని చేసుకోవటానికి గాని, యుద్ధం హ్మ్. చేయటానికి గాని బావుంటుంది. అవును. తాత్సారం చేయటం మూలాన కూడా కొంత నష్టం ఉంటుంది. హ్మ్. మీరు పెరుగుని ఎక్కువ కాలం నిల్వించామనుకోండి పనికొస్తుందా? లేదు. పాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచామనుకోండి పనికొస్తుందా? లేదు. కాబట్టి సమయం సందర్భంగా చకచక రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజల్లోకెళ్ళాలి. ప్రభుత్వ వ్యతిరేకతను వాడుకోగలగాలి. హ్మ్. గుట్టలుగా ప్రభుత్వ వ్యతిరేకత పోగుబడి ఉంది. హ్మ్. మీరు ట్రాక్టర్లు తెచ్చుకుంటారో, ఎడ్ల బళ్ళు తెచ్చుకుంటారో, లారీలు తెచ్చుకుంటారో, ప్రొక్లేన్‌లు తెచ్చుకుంటారో ఎత్తుకుపోగలగాలి. దమ్ముండాలి ప్రతిపక్ష పార్టీలకి. హ్మ్. ఆ ఎత్తుకుపోయే క్రమంలో బాలకోట ఇలాంటి దళిత బహుజన కులాల యొక్క నాయకత్వాన్ని వినియోగించగలిగే సత్తా హ్మ్. ఉండాలి. హ్మ్. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు కూడా అభ్యర్థులు తాత్సారం చేయటం గాని, నిర్ణయాలు తాత్సారం చేయటం అనేది కూడా సరైన పద్ధతి కాదు. ఓకే. ఈ ఒక్క మాట నేను చెప్పగలుగుతాను. తర్వాత వాళ్ళ రాజకీయ పార్టీ కాబట్టి వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయో, వాళ్ళ కాలానుగుణంగా వ్యూహాలు ఎలా ఉంటాయో అది వాళ్ళ ఇష్టం. ఓకే. అంటే సార్ అనౌన్స్ చేయకపోవడం వల్ల కొన్ని రకాల కథనాలు వినిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు కోసం వెయిట్ జేస్తున్నారు. వాళ్ళు పొత్తుకి ఏదో ఒకటి అటు ఇటు చెప్తే ఆ తర్వాత అనౌన్స్ చేయొచ్చని ఒక తీరు. లేదంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారితో ఇక ఒప్పందం కుదరలేదు. ఎవరెవరికి ఎన్నెన్ని సీట్లు ఇవ్వాలో అందుకే ఇంకా తేలట్లేదు అని ఇలా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి గదా! మరి ఇది కూడా ప్రజల్లోకి ఒక నెగటివిటీని తీసుకెళ్ళే అవకాశం అయితే ఉందంటారు గదా! ఆదిత్య గారు ఇప్పుడు హ్మ్. నేనేమంటానంటే, హ్మ్. ఐ యామ్ నాట్ వన్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ లీడర్. అవును. నేను ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడిని కాదు. కాదు. కానీ రాష్ట్రంలో ఉద్యమకారుని కాబట్టి హ్మ్. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసి అధికార పార్టీని గద్దెదించాలని చెప్పేసి మాట్లాడుతున్నోళ్ళలో చాలా ప్రథముడిని నేను. హ్మ్. దానికి చిన్నయి సూరి కథలు చెప్పాం. మిత్రభేదం అంటే ఏంటో చెప్పాం. మిత్ర లాభం అంటే ఏంటో చెప్పాం. అవును. మిత్రభేదం 4 ఆవులు విడివిడిగా ఉంటే పులి వేటాడుతుందని చెప్పాం. హ్మ్. మిత్రలాభం 4 ఆవులు కలిసుంటే పులిని పారిగొట్టొచ్చు అని చెప్పేసని చెప్పాం. అవును. ఈ ప్రతిపక్ష పార్టీలు కూడా ఏందంటే ఎవరు కలుస్తారు ఏంటి అనేది ఆ రాజకీయ పార్టీలు నిఖార్సుగా, నిజాయితీగా ప్రజల సమక్షంలో తీసుకోవాల్సిన నిర్ణయం అది. హ్మ్. అందులో కూడా తాత్సార్యాలు పనికిరావు. హ్మ్. ఒకవేళ ఏదైనా పొత్తులు, గిత్తులు ఉంటే దాన్ని ఒక స్నేహపూరితంగా, స్నేహభావంతో ఎవరికెన్ననేది డిసైడ్ జేసుకోగలగాలి. అవును. అసలు పొత్తుల కంటే ముఖ్యంగా మేమనేదేంటంటే ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని, రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా దగా పడ్డ కులాలని, ఆ ప్రతినిధులని వైసీపీ ప్రభుత్వంలో మేము ఇబ్బందులు పడ్డోళ్ళం, దాడులకు గురైనోళ్ళం, కేసులు పెట్టబడినోళ్ళం, హౌస్ అరెస్టులు జేయనోళ్ళం, మాలాంటి వాళ్ళ యొక్క శ్రమని హ్మ్. ప్రతిపక్ష పార్టీలు గుర్తించాలి. నేనదే జెప్పా. గతంలో గూడా జెప్పా. మీరు ఎంత గుమగుమలాడే వంటకాలన్నా మీరు జేయండి. హ్మ్. అందులో ఉప్పు లేకపోతే ఆ వంటకం వృధా. అవును. ఆ వంటకం వృధా.
కాబట్టి ప్రతిపక్ష పార్టీలు ప్రజలను కలుపుకొని వెళ్ళాలి. ప్రజలతో కలిసి యుద్ధం చేయాలి. కలిసి ఉమ్, యుద్ధం చేయాలి. ఉమ్, అలా ఉంటేనే ప్రతిపక్ష పార్టీలకు విజయాలు వస్తాయని చెప్పేసి అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్తాను. ఉమ్. ఓకే సార్, ఓవరాల్ గా మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకొక 60-70 అలా ఒక 3 months అనుకోండి. మరి వేవ్ టీడీపీ వైపే ఉమ్. ఉంది అని బలంగా ఇప్పుడు చెప్పగలగచ్చు అంటారా? కంప్లీట్ వేవ్ ఆదిత్య గారు, సార్. అంటే ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నాం. ఉమ్, ప్రభుత్వ పరిపాలనకు వ్యతిరేకత ఉంది. ఓకే. ఇది స్పష్టమేనా అవును. మీకు కూడా? ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వ్యతిరేకత ఉంది. ఓకే. అది గుట్టలుగా కుప్పలుగా ఉంది. అవును. ప్రభుత్వ వ్యతిరేకతని వాడుకోవటం అనేది ప్రతిపక్ష పార్టీల యొక్క ధర్మం. రైట్. ఎంత వాడుకుంటుందనేది మనం ఎదురు చూడాలి. ఓకే. రెండోది ఏంటంటే, ఉమ్, కేవలం ప్రభుత్వ తప్పిదాలే మనల్ని గెలిపిస్తాయి అనుకుంటే పొరపాటు. రైట్ సార్. ముందు నీ బలాన్ని పెంచుకోవాలి, నీ నిజాయితీని పెంచుకోవాలి, నీ చిత్తశుద్ధిని పెంచుకోవాలి. తర్వాత ప్రభుత్వ తప్పుల్ని నువ్వు జత చేసుకుంటే విజయాలు సులభతరం అవుతాయి. రైట్ సార్. మళ్ళీ 2019లో చేసిన తప్పిదాలు గనక చేస్తే, మళ్ళీ గనక పాత కాపుల్ని బరిలో నిలబెడితే, ఉమ్, కొత్తదనం లేకపోతే, కొత్త నెత్తురు లేకపోతే, కొత్త నీరు లేకపోతే ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం కూడా ఉంది. అవును సార్. ఇది కూడా అర్థం చేసుకోవాలి. రైట్. ఏ కాడికి మనం గెలుస్తాం, ఆయన ఓడిపోతాడు, మనం గెలుస్తాం, ఆయన ఓడిపోతాడు, ఇది కాదు కావాల్సింది. ఉమ్, ఆయన చేస్తున్న పనేంటి, మనం చేస్తున్న పనేంటి, మన పనిలో నిజాయితీ ఎంత, గతంలో మనం చేసిన తప్పులన్నీ, ఆ తప్పుల్లో మనం ఎంత సరి తీసుకున్నాం, కొత్త వారిని ఎవరిని మనం దగ్గర తీసుకున్నాం, ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇచ్చాం, ఎలాంటి నమ్మకం కలుగు చేశాం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఏ భరోసా ఇవ్వగలిగాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆధారపడిన కూడా ఎస్సీ ఎస్టీల మీదే. ఆయన మాట మాట్లాడితే నా ఎస్టీ అని కేకలేస్తున్నాడు, రంకెలేస్తున్నాడు. ఆయన ఉమ్, అంతగా కేకలేస్తున్నాడు కాబట్టి మనం ఏం చెయ్యాలి, వాళ్ళ గురించి మనమేం అవును. ఆలోచించాలి. ఆ దళితులు ఎక్కడున్నారు, ఆ బాలకోట ఎక్కడున్నాడు, ఆ గిరిజనులు ఎక్కడున్నారు అనేది హక్కును చేర్చుకునే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీల మీద ఉంది. ఈ మాట రైట్. అయితే చాలా స్పష్టంగా చెప్తా. కరెక్టే సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆదిత్య గారు. థ్యాంక్ యూ సార్.